హాయ్ ఫ్రెండ్స్, నేను మీ యాత్రికుణ్ణి. ఈవేళ మనం విజిట్ చేసిన ప్లేస్ వచ్చి పర్ణశాల. ఇక్కడ విషయాలన్నీ కూడా చూద్దాం రండి. భద్రాచలం నుండి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న పర్ణశాలకి అయితే ఇక్కడికి వచ్చాం. ఇక్కడ విషయాలన్నీ కూడా చూస్తూ మాట్లాడుకుందాం రండి. సీతమ్మ తల్లి, రాముడు, లక్ష్మణుడు తమ 14 సంవత్సరాల వనవాసంలో కొంత భాగాన్ని ఇక్కడే గడిపేవారు. ఇదే రాముడు ఉండే నివాసం. ఈ గుడిసెలోనే రాముడు ఉండేవారట. ఇవి రాముడు పాదముద్రలు. చూడండి ఫ్రెండ్స్, రావణాసుడు మునీశ్వర రూపంలో వచ్చి సీతమ్మ తల్లిని ఎలా తీసుకెళ్లాడో అన్ని సన్నివేశాలు కూడా ఇక్కడ ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్. ఇక్కడి నుంచి 500 మీటర్ల దూరంలో ఉన్న ప్రదేశంలో సీతమ్మ తల్లి, రాముడు ఆరవేసిన చీరలు, ఉత్తరేణియం అన్నీ కూడా ఉన్నాయట. అవన్నీ కూడా చూద్దాం పదండి. ఇట్ల మించి వెళ్తున్నాను. ఆటో కూడా ఉంది, బట్ అన్నీ కూడా ఎక్స్పీరియన్స్ చేయాలి కాబట్టి సో నేను ఎలా వెళ్తున్నాను. సో అక్కడికి వెళ్ళాక మొత్తం ఏటేట్ ఉన్నాయి అవన్నీ కూడా క్లియర్ అయి చూద్దాం. ఓకేనా? చాలా దూరం, అంతగా ఏం లేదు, బట్ 1/2 కిలోమీటర్. సో ఇక్కడ చూడండి. సో ఇంకా ముందుకు వెళ్ళాలి, వెళ్దాం. ఫైనల్ మనం అనుకున్న గమ్యాన్ని మనం చేరుకున్నాం. చూద్దాం ఇక్కడ ప్లేసు. సో మొత్తం ఏటేట్ ఉన్నాయి మొత్తం కూడా చూపిస్తున్నాం ఇక్కడ. ఓకేనా? అలాగే సీతారాములు ఆడుకున్న వానగుంటలు, రాముని కూర్చున్న సింహాసనము, కింద రాముని పాదాలు ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్. సీతారాములు వారు కలిసి తిన్న పల్లెం. ఇదే స్వామివారి ఉత్తరేణియం, 40 గజాలు ఉంటుంది. ఇదే సీతమ్మ తల్లి ఆరేసిన చీర గుర్తులు. సీ ఫ్రెండ్స్, దీన్ని సీతవాగు అంటారు లేదా శేషు తీర్థం అంటారు. అమ్మవారు మొదటిసారిగా ఇక్కడ స్నానం చేశారు కాబట్టి దీన్ని సీతమ్మ వాగు అంటారు. లక్ష్మణుడు వేసిన బాణం ద్వారా ఈ వాగు అనేది ఉద్భవించింది. అందుకుగాను దీన్ని శేషు తీర్థం అని అంటారు. లక్ష్మణుడు శూర్పణఖ ముక్కుని కోసిన ప్రదేశం చూద్దాం రండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.